మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. కన్న ప్రయోగం ఉంటుంది. ఇప్పుడు కన్న పిశాచి అంటారు కదా, అలాంటి కన్న పిశాచి ప్రయోగాలు ఉంటాయి. వీటిని కన్న పిశాచి ప్రయోగాలే అంటారు, లేదా కన్న ప్రయోగాలు అంటారు. ఈ కన్న ప్రయోగాల వల్ల ఏం జరుగుతుంది అంటే, వాళ్లకు చెవిలో వినబడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏం వినబడుతుంది? ఫలానా వ్యక్తి చనిపోతాడు, లేకపోతే అక్కడికి వెళ్తే అది జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది, ఇలా నిరంతరంగా లోపల వినిపిస్తూ ఉంటాయి. అది కనుక జరుగుతూ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటాయి. ఈ ఈ విధానం అంతా కూడా ఎక్కువగా ఈ కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలు అయితే, పల్నాడు ప్రాంతాల్లో కూడా అక్కడ అడప నా దగ్గరికి వస్తూ ఉంటాయి. పల్నాడు ఏరియాలో కూడా కొంత ఇది ఉంది. అంటే అది చెవులో రొదగా ఉంటుంది, లేదా చెప్తా ఉంటుంది, ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, వినిపించినవి జరుగుతూ ఉంటాయి. ఇది వీళ్ళకి అర్థం కాదు. ఈ కన్న ప్రయోగాలు తీసేసుకోవడం కూడా చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇదంతా ఈజీగా వెళ్ళవు. కన్న ప్రయోగం చాలా జటిలంగా ఉంటుంది. తీసేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. చిన్న చిన్న ఏదో చిన్న చిన్న ఒక తాయితో కట్టేస్తే కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ రావడం మొదలవుతుంది. ఇలా ఒక యంత్ర విధానం ఇంట్లో ఇస్తే కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ అందుకుంటూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రయోగము. ఇలాంటి ఏదన్నా జరిగితే ఇక్కడ రెండు చూసుకోవాలి బిడ్డ. ఎప్పుడు కూడా గుడ్డిగా మనం ఏది కూడా ప్రయత్నించకూడదు, వెళ్ళకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? ఆరోగ్యం బాగలేదు అనుకోండి, వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి అని అనుకున్నప్పుడు మాత్రమే మనం ఇంకా మరి ఇదేంటి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా వెళ్ళాలి. అంటే అల్లోపతిలో తగ్గలేదు అనుకుందాం, ఫస్ట్ అల్లోపతికే వెళ్తారుగా. ఇక ఆయుర్వేదిక్, హోమియోనో మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే ఆ విధానం ఆల్టర్నేటివ్ మెడిసిన్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ కూడా తగ్గట్లేదు, అన్ని రిపోర్ట్లు నార్మల్గానే ఉన్నాయి అని అనిపించినప్పుడు దెన్ ఇలాంటి వాటికి రావాలి. ఏదైనా కూడా కొంతమంది ఏమంటా ఉంటారంటే, గురుగారు కాళ్ళు బాగా లాగుతూ ఉంటాయి గురుగారు, బాగా ఇబ్బంది అవుతుంది అని. వాళ్ళ వయసు చూస్తే 55, 60 దాకా ఉంటాయి. మినిమం 50+ ఉంటారు. 50+ ఏజ్ ఉన్నప్పుడు సరిగా విటమిన్స్ లోపమో ఏదో డెఫిషియన్సీ ఉంటుంది కదా, దానివల్ల కాళ్ళు లాగడాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ముందు ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. అనారోగ్యం అనుకుంటే ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ విషయంలో కూడా ఏదైనా చెవికి సంబంధించినటువంటిది ఏదైనా ఉండొచ్చు అని ముందు ఎక్కడికి వెళ్ళాలి? చక్కగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ ట్రీట్మెంట్ ఏదో తీసుకోవాలి. ఈ ప్రయోగ విధానాలకు ఆ ట్రీట్మెంట్ పనే చేయదు. లేదు నిజంగానే చెవికి సంబంధించినటువంటి ఏదైనా రుగ్మత ఉన్నదనుకోండి, చక్కగా ఆ మెడిసిన్ పనిచేస్తుంది, ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు లోపల ఏం అనిపించినా ముందు హాస్పిటల్కి వెళ్ళండి, తర్వాతనే ఇలాంటి వాటికి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. సరే, ఈ ప్రయోగ విధానంలో ఏంటంటే ఎక్కువగా రాత్రి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పి 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 రోజుకు ఒక ఇంకొక నెలకు తేడా వస్తుంది. ఫేస్ అంతా నల్లబడుతూ ఉంటుంది, ముఖమంతా చిన్నగా అవుతూ ఉంటుంది. లోపల అది చెప్పడం అనేటువంటిది ఎక్కువగా చేస్తూ ఉంటుంది. తన గురించి చెప్తా ఉంటుంది, తన కుటుంబ సభ్యుల గురించి చెప్తా ఉంటుంది, ఎక్కువగా చెడే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పి 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 ఇక వ్యక్తి అంటే ఇందులో సౌమ్యంగా ఉంటేనే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గందరగోళంలోనే వీళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే, ఈ రెండో విధానం ఏంటంటే, మీరు మేడ పైకి ఎక్కండి, దునకండి, లేకపోతే బాగా కనిపిస్తే అందులో దునకండి, ఆ నదికి వెళ్ళి దునకండి, ఇక ఇలా లేకపోతే ట్రైన్ వస్తుంది దానికి పడండి, ఇలాంటివన్నీ బాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవి బాగా అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గట్లేదు, ఇవి ఎక్కువ అవుతున్నాయి, కొన్ని జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు మాత్రం మీరు బాగా అలర్ట్గా ఉండండి. తర్వాత ఏ తాయితులు ఏవైనా కూడా వీటిని ఎక్కువగా ప్రొటెక్షన్ చేయలేవు, అవి కొంతకాలం తర్వాత మళ్ళీ అందుకుంటూ ఉంటాయి. అందుకని దీనికి తీవ్రంగా అంటే శక్తివంతంగా దాన్ని తొలగించేటువంటి విధానాన్ని పట్టుకుంటేనే జరుగుతాయి. కొంతమంది అయితే గురుగారు మరి ఏం చేద్దాం గురుగారు,
ఏదైనా పరిష్కారం చెప్పండి ఫోన్‌లోని అడుగుతూ ఉంటారు. ఇలాంటి జటిలమైనటువంటి వాటికి, కట్లకు గాని, జటిలమైనటువంటి వాటికి గాని, ఏదైనా తీవ్రమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాలకు గాని, చిన్న చిన్న పరిష్కారాలు పనిచేయవు బిడ్డ. ఏదో దృష్టి దోషాలున్నాయి. ఏదైనా చిన్న చిన్నవి ఉంటే ఆ పరిష్కారాలు చేయొచ్చు ఫోన్‌లో. చెప్పొచ్చు ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని. కానీ పెద్దగా ఉంటే మాత్రం అది జరగదు. ఇది ఎక్కువగా ఈ పల్నాడు ప్రాంతంలో కనిపిస్తుంది. అలాగే ఛత్తీస్‌గఢ్, ఇక కొన్ని ప్రాంతాలంటే వదిలిపెట్టండి. మన దగ్గరైతే ఎక్కువగా నాకు అక్కడి నుండే ఇలాంటియన్నీ కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సరే మరి ఇంట్లో మనమేమైనా చేసుకోలేమా గురుగారు అంటే, ఈ కర్మ విధానమే కాకుండా ఏ చెడు అనిపించినా, దృష్టి దోషాలనిపించినా, నక్షత్ర గ్రహ దోషాలనిపించినా, ఏదైనా చికాకులు అనిపించినా, ఆంజనేయ దండకం అని చదువుకోండి. ఆంజనేయ దండకం అంటే హనుమాన్ చాలీసా మొత్తం కాదు బిడ్డ. హనుమాన్ చాలీసాలో ఉంటుంది. శ్రీహాంజనేయం, ప్రసన్నాంజనేయం అని. అది ఒక 2 పేజీలు ఉంటుంది. చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. రోజుకు 11 సార్లు చదవండి మీరు. రోజుకు 11 సార్లు మీరు చేయండి. సమస్యలుంటే క్రమంగా తగ్గుముఖం పడతాయి. తీవ్రమైనటువంటి సమస్యలైతే తగ్గుతూ ఉంటాయి క్రమంగా. అసలు సమస్యలే లేకపోతే మీరు చదవడం మొదలుపెట్టినట్టయితే సమస్యలు రాకుండా చూస్తుంది. మీరు కేటాయించాల్సింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే. మీరు ఇలా చేసేటువంటి ప్రయత్నం చేసుకోండి. పూర్తిగా తగ్గుతుంది కర్ణ విధానానికి సంబంధించింది అయితే చెప్పను. కానీ దాని యొక్క ఉధృతి అనేటువంటిది బాగా తగ్గి మీకు అంత ఇబ్బందికరంగా ఉండదు. అర్థమవుతుంది కదా! ఏదైనా కూడా మీరు ఒక శ్లోకాలు, దండకాలు, శ్లోకాలు, తర్వాత దండకాలు, తర్వాత మంత్ర విధానం. మంత్ర విధానం అంటే ఇది అన్నిటికీ బ్రహ్మాస్త్రము, అన్నిటికీ రామబాణము, అన్నిటికీ వజ్రాయుధము, పాశుపతాస్త్రము. ఇక మంత్రం అంటే మరి అలా వెళ్ళిపోతా ఉంటుంది. ఎందుకంటే దైవ మంత్రాధీనము, మంత్రం మానవాధీనము, మనాధీనము. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణాధీనం కాదు. అది కాదు బ్రాహ్మణాధీనం అని. వాళ్ళు అనుకున్నారు బ్రాహ్మణాధీనం, మా అధీనం అని. వాళ్ళ అధీనం ఎందుకైతుంది? ఎవరు చదివితే వాళ్ళ అధీనం. ఇప్పుడు అందరు చేస్తున్నారుగా, అందరు అధీనంగా ఉంటాడు భగవంతుడు. భగవంతుడు ఒకరికే, వాళ్ళేమో సపరేట్ ఆకాశం నుండి ఊడిపడినటువంటి వాళ్ళు కారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికి అఫ్కోర్స్ మేమే. కానీ సరే ఆ కాలంలో అలా అలా రాంగ్‌లో వెళ్ళిపోయారు. బ్రహ్మజ్ఞానం కలిగితేనే బ్రాహ్మణుడు అంటారు. బ్రహ్మజ్ఞానం అంటే ప్రతి వ్యక్తిలోనూ దైవత్వాన్ని చూడడము. అలా ఉంటేనే బ్రహ్మజ్ఞానము. అందరిలోనూ దైవత్వాన్ని చూడడం అంటే ఇంకా కుల వ్యవస్థ అనేటువంటి దాని గురించి గాని, ఇంకో దాని గురించి గాని ఆలోచన ఉండకూడదు. అలా ఉంటున్నారు అంటే వాళ్ళిగా బ్రాహ్మణులు అని కాదు. మామూలు వ్యక్తులు అనడం కన్నా ఇంకా తక్కువే అని అర్థం. అంటే కొన్ని అంటే వేషం వేసుకున్నట్టే ఉంటుంది మనం. అంతా ఒక మనమేదో చెప్పడానికి అలా వేసుకున్నట్టే ఉంటుంది. కానీ అంతర్ముఖంలో నుండి రాదు. అంతర్ముఖంగా ఆ జ్ఞానం ఉంటేనే సనాతన ధర్మం ఎలా ముందుకెళ్తదండి? కనీస ఆలోచనలు చేసుకోవాలి కదా! అందరికి బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం.